స్ట్రేంజర్ థింగ్స్ ఫైనలీ ఎండ్ అయింది. నమ్మగలరా? నేను నమ్మలేకపోతున్నా. బట్ ఎస్, దాట్స్ ఇట్. ఈ 10 years జర్నీని ఈ ఒక్క ఎపిసోడ్ ఎండ్ చేసేసింది. అండ్ అది వర్త్ ఇట్ అనిపించిందా అంటే ఎస్, ఐ లవ్డ్ ఇట్. నాలో ఉన్న ఎమోషన్స్ ని పిసికి పిండేశారు. ఎక్కడైతే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 8 లో మనకి వన్ లాస్ట్ ట్రిప్ టు అప్సైడ్ డౌన్ చేయిస్తారు టు ఎండ్ వెక్నా అండ్ హిస్ మాస్టర్ ప్లాన్ టు మర్జ్ బోత్ వరల్డ్స్. సో నో మ్యాటర్ ఎపిసోడ్ 7 కి ఎంత తక్కువ రేటింగ్స్ వచ్చినా మనందరికి ఫైనల్ ఎపిసోడ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ నేను ఇలాంటి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే నేను సిరీస్ సెకండ్ హాఫ్ అంతా ఏడుస్తూనే ఉంటా అని. నేను ఎపిసోడ్లో క్యారెక్టర్ కన్వర్జేషన్ని ఎంత బాగా చూపిస్తారో, వెక్నాతో ఫైట్ని ఎంత థ్రిల్లింగ్గా చూపిస్తారో, ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేశానే కానీ ఇది ఫైనల్ ఎపిసోడ్ అంటే దీని తర్వాత ఇంకా ఎపిసోడ్స్ రావు. అంటే నో మోర్ అప్సైడ్ డౌన్. మన గ్యాంగ్ని మళ్ళీ చూడలేం, మురేని మిస్ అవుతాం. అసలు ఇంపార్టెంట్ స్టీవ్ ఇంకా డస్టిన్ ఎక్స్పెన్స్ని మళ్ళీ చూడలేం. దీని నుండి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో ఐ వాజంట్ రెడీ. అండ్ ఈ ఎండింగ్ నన్ను ఇంకా ఎమోషనల్లీ డ్యామేజ్ చేసింది. ఈ ఎపిసోడ్ 2 hours లో 1 hour వెక్నాన్ని ఎలా ఓడించాలో, అప్సైడ్ డౌన్ ఎలా డిస్ట్రాయ్ చేయాలో, మధ్యలో మనది ఏ సర్టిఫికేట్ కాదురా, పిల్లలు కూడా చూడొచ్చు. అదే దేనికి పనికిరాని ఈ యూఎస్ సోల్జర్స్తో ఒక చిన్న ఫైట్ చేయాలో, అంటే ఇక్కడ వీళ్ళున్నారు ఏదో ఒకటి చేయాలని పెట్టినట్టుంది. సో గంట వీళ్ళ మీద ఉంటే ఇంకో గంట మన ఎమోషన్స్ని పిండడంలో బిజీ ఉండే. దీనివల్ల ఎపిసోడ్ మధ్యలో ఇంకా లాస్ట్ 30 minutes మనకి ఏదో హెవీ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఆ సీన్స్కి ఎమోషనల్లీ అటాచ్ అయిపోతాం. ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చారు. లైక్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతారు, వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుందో, ఈ 10 years ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ఫ్యూచర్లో ఎలా హ్యాండిల్ చేయబోతారు అన్నీ చూపించారు. అండ్ వాళ్ళతో మనం కూడా ఈ జర్నీలో ఓ పార్ట్గా ఉండే. అందుకే వాళ్ళ క్లోజర్ మనకి ఇంపార్టెంట్. అండ్ ఆ క్లోజర్సే ఒక ఎండింగ్ని ఒక మంచి ఎండింగ్ చేస్తుంది. దిస్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈవెన్ మైక్ 11 రిలేషన్షిప్కి ఇచ్చిన ఎండింగ్ కొంచెం డిఫరెంట్ ఉన్నా ఒక విధంగా అది మనని సాటిస్ఫై చేస్తుంది. ఈ మొత్తం సీజన్లో 11ని ఎలా సైడ్ లైన్ చేశారో జస్ట్ టు షో సిగ్నిఫికెన్స్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్, ఇట్ వాస్ నో ఎక్స్క్యూజ్. అసలు స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ట్ అయింది ఆమెతో, అలాంటిది ఆమెనే సైడ్ లైన్ చేస్తారు. కానీ ఈ యూనిక్ ఎండింగ్తో బాగానే ఎస్కేప్ అయ్యారు. ఆ ఎండింగ్ మనల్ని డిసైడ్ అవ్వమంటుంది 11 కొత్త జర్నీ గురించి. ఒక పిల్లేమో 11 చనిపోయింది అండ్ యూ హ్యావ్ టు లివ్ విత్ దట్ అని చెప్తే, ఇంకో పిల్లేమో 11 ఫైనల్ తన కాంప్లెక్స్ లైఫ్ నుండి ముక్తి పొంది తన పాతని తనే డిసైడ్ చేసుకుని పోయింది అని చెప్తుంది. నాన్సీ ఆర్క్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఎలా తను ఒక కన్ఫ్యూజ్డ్ లిటిల్ గర్ల్ నుండి ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా మారిందో, హౌ షీ మేక్స్ డిసిషన్స్ ఫర్ హర్ సెల్ఫ్. జానథన్ అయితే ఒక కెమెరామ్యాన్ నుండి ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యాడు. మైక్ ఏమో రైటర్ అయిపోయాడు. ఈవెన్ మన స్టీవ్ కూడా ఇప్పుడు ఒక కోచ్ అయ్యాడు. డస్టిన్కి కూడా హాకింగ్స్ బయట కాలేజ్లో సీట్ వచ్చింది. హాపర్ కూడా హాకింగ్స్ని వదిలి మాంటాక్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు యాజ్ న్యూ చీఫ్ ఆఫ్ పోలీస్. అండ్ అదే సందర్భంలో ఫైనల్లీ హాపర్ జాయ్స్ని ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఖాళీ దగ్గరికి వస్తే తన క్యారెక్టర్ మొత్తం ఫోర్స్డ్ అనిపించింది. అంటే ఇది సీజన్ 2లో తన క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశాక వచ్చిన బ్యాక్లాష్ని జస్టిఫై చేయడానికి మళ్ళీ లాస్ట్ సీజన్లో కుక్కారు. ఖాళీ ఈ హోల్ సీజన్ ఉద్ధరించింది ఏం లేదు అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ మోర్ హేట్ ఫ్రమ్ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్. లాస్ట్లో 11ని కవర్ చేసిందిగా అంటే ఎస్, అక్కడికి వస్తున్నా. బుల్లెట్ దిగిన 10 secondsకే చనిపోయిందని చూపించి మళ్ళీ అరగంట తర్వాత లేచి 11ని కాపాడిందంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రే, ఈ సీజన్ లోనే హాలీ అన్న క్యారెక్టర్ సీరియస్ గా తీసుకోవడం మొదలెట్టాం. అండ్ దాని పే ఆఫ్ కూడా ఖాళీ కంటే 10x బెటర్ ఉండే. హౌ తను ఒక స్కేడ్ లిటిల్ గర్ల్ నుండి తన ఫ్రెండ్స్ ని గైడ్ చేసే లెవెల్ కి వచ్చింది. అదిరా క్యారెక్టర్ ఆర్క్ అంటే. ఇప్పుడు వెక్నా దగ్గరికి వస్తే మనోడు ఫైనల్లీ పరిగెట్టాడు. బాబు అదంతా పక్కన పెట్టి ముందు వాడికి ఎలా పరిగెట్టాలో నేర్పియండి. మెల్లిగా నడిస్తే గోల్డ్ మెడల్ వస్తుంది అన్నట్టు నడుస్తున్నాడు. ఈ ఎపిసోడ్ లో నాకు దీనికన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ మూమెంట్ ఏది లేదు. ప్లస్ ఆ కేవలం ఏం జరిగిందో మిగతా సాంగ్ స్టోరీ కూడా చూపించారు. హౌ మైండ్ ఫ్లేయర్ యంగ్ హెన్రీని మ్యానిపులేట్ చేసి తన్ని లిబరేట్ చేయడానికి హెల్ప్ అడిగాడు. ఇదేంటి ఈ క్లిప్స్ షజార్ది కదా. ఎనీవేస్ ఆ సీన్లో జేమీ క్యాంబెల్ బౌవర్ పీక్ యాక్టింగ్ చూసాం. ఎలా తను తన ట్రామాటిక్ మెమరీని ఫేస్ చేసి కేవ్ లోపలికి వెళ్ళాడో. ఫర్ ఎ మూమెంట్ వీ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్, కానీ నిమిషాల్లోనే హీ టర్న్స్ బ్యాక్ ఇంటూ అన్ యాసోల్ అగైన్. బట్ తన క్యారెక్టర్ ఎండింగ్ నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే సీజన్ 1 నుండి మైండ్ ఫ్లేయర్ని సెటప్ చేశారు, సీజన్ 4లో వెక్నాని, సీజన్ 5లో ఆ డైమెన్షన్ ఎక్స్ని, అండ్ ఒక్క ఎపిసోడ్తో అన్నిటిని కంప్లీట్గా ఫినిష్ చేశారు. ఏంటంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కూడా చంపకుండా చనిపోయాడు ఏంటి అన్న కంక్లూజన్కి వస్తాం. అక్కడ బర్నింగ్ పాయింట్ లేకుండే. ఎలా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో లోకి ఇంకా గమోరాని చంపడంతో మనం థానోస్ని ఎలా అయినా చంపాలని మన బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మిస్ అయింది. వీడు ఎపిసోడ్ 4 ఎండింగ్లో వచ్చిన వెక్నాయన ఎవడైతే మొత్తం ఆర్మీనే నేలమట్టం చేశాడు, ఇక్కడైతే హాలీ చేతిలో కూడా తన్నులు తిన్నాడు. ఇది సార్ట్ ఆఫ్ వెక్నాని వీక్గా చూపించింది, విచ్ డిసప్పాయింటెడ్ ఎవ్రీవన్. అదే కాదు, ఈ మిలిటరీ పార్ట్ని కూడా తొందరలో ఎండ్ చేశారు. సెరా కానర్ అదే డాక్టర్ కేక్ ఏమైందో ఏం చూపిలే. మంచి హ్యాపీ ఎమోషనల్ సీన్ మధ్యలో వీళ్ళెందుకా అని ట్రిమ్ చేసినట్టున్నారు. అంటే ఇప్పటిదాకా ఈ స్టోరీలో యుఎస్ గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ మొత్తం గంగపాలైంది.
కానీ చెప్పినట్టే ఆ లాస్ట్ 45 మినిట్స్లో ఇచ్చిన క్యారెక్టర్స్ క్లోజర్స్కి ఆ జర్నీ మనల్ని ఎమోషనల్ చేస్తుంది, ఆ నాస్టాలజియా ఫీలింగ్ని గుర్తు తెప్పిస్తుంది. అండ్ దీనివల్ల ఆ బొక్కల్ని మనం ఈజీగా సైడ్ లైన్ చేస్తాం. ఓవరాల్గా చూస్తే ఈ ఎపిసోడ్ 8 ఒక మాస్టర్ పీస్ ఎండింగ్ లా లేకున్నా ఒక ఎరా ఎండింగ్ అన్నట్టు చూపిస్తుంది. లిటరల్లీ పోస్ట్ 2000s పుట్టిన ఇండియన్ జనరేషన్ వాళ్ళకి 80s ఇంగ్లీష్ మ్యూజిక్ని ఇంట్రొడ్యూస్ చేసిన జేమ్స్ గన్ అయితే దాన్ని గట్టిగా మెయింటైన్ చేసింది డఫర్ బ్రదర్స్ స్టార్ట్ చేసిన స్ట్రేంజర్ థింగ్స్. జస్ట్ లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ కన్నా గొప్పగా లేకపోయినా మనకు అదొక ఎరా ఎండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది క్రియేట్ చేసిన యుఫోరియా ఇంకో నెట్ఫ్లిక్స్ సిరీస్ రీక్రియేట్ చేయలేదు అని నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఏ సిరీస్ నన్ను స్ట్రేంజర్ థింగ్స్లో ఉన్న ఎమోషనల్ లెవెల్కి ఎప్పటికీ రాలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ నేను స్ట్రేంజర్ థింగ్స్ని నా యూత్ ఏజ్ నుంచే చూస్తూ పెరిగా. అండ్ ఇట్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ షో ఆఫ్ ఆల్ టైమ్, నంబర్ 1. అండ్ ఆల్సో సాడ్ టు సే దట్ స్ట్రేంజర్ థింగ్స్ మీద ఇంకా వీడియోస్ చేయలేనేమో అని, కానీ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసి నేను హాపర్ ఇచ్చిన సలహాని ఫాలో అవుతా. సో ఇది గైస్ నా ఎక్స్పీరియన్స్ విత్ స్ట్రేంజర్ థింగ్స్ అండ్ మై రివ్యూ టు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 8. మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏ పార్ట్స్తో బాగా కనెక్ట్ అయ్యారో, ఏ పార్ట్స్ అనవసరం అని అనిపించిందో అన్నీ చెప్పండి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నా.